ఆంధ్రప్రదేశ్లో యువత మత్తు నుంచి దూరంగా ఉండేలా కూటమి ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా యువతను టార్గెట్గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా వారిలో చైతన్యం వచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు నడుం బిగించింది. యువతను ఆకర్షించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి యాంటీ డ్రగ్ పార్క్ కాన్సెప్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని VMRDAకు అప్పగించింది. డ్రగ్స్ గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికిన పరిస్థితి. సో అది దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక యాంటీ డ్రగ్ థీమ్తో ఉన్న పార్క్ ఉండాలన్న ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంలో సెంట్రల్ పార్క్లో ఈ యొక్క యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ అయితే తీసుకోవడం ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాదాపు 3,50,00,000 విలువ చేసే పార్క్ నిర్మాణాన్ని త్వరలో అధికారులు అందరూ కూడా చర్చించి ఆల్మోస్ట్ దీన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.